కాంగ్రెస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నందకిషోర్ గారు, సెక్రటరీ జనరల్ శ్రీనివాస్ గారు, గౌరవ అధ్యక్షులు అన్న మల్లికార్జున గారు, మరి జనరల్ సెక్రటరీ రామాంజనేయులు గారు, అదేవిధంగా మన ఉపాధ్యక్షులు అమరేష్ గారు, గౌరవ సలహాదారు దిలీప్ గారు, మరి ఆర్టీసీ యూనియన్ నుంచి రాజారెడ్డి గారు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ప్రజాపాలన మొదలైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖులోనే జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కు ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ జీతాలు వేస్తున్న ఘనత ఈ యొక్క కాంగ్రెస్ ప్రజాపాలనకు ఇది తార్కాణం. మరి అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క సమస్యల పట్ల ఐఎన్టీయూసీ డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో వెన్నంటి ఉండి మీ ముందు పనిచేస్తుందని, మరి ప్రభుత్వానికి కార్మికులకు ఉద్యోగులకు మధ్యవర్తిగా అనుసంధానకర్తలుగా పనిచేసి ఐఎన్టీయూసీని మీరందరూ బలోపేతం చేయడానికి, ఐఎన్టీయూసీ కోసం మీరు పనిచేయడానికి మేమందరం రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా మీతో ఉంటామని తెలియజేస్తూ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 28,000 మంది ఉద్యోగ కార్మిక నాయకులందరికీ కూడా ఐఎన్టీయూసీ పక్షాన మొదటిసారి సమావేశానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా.